హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో మంత్రులు కీలక చర్చలు జరుగుతున్నాయండి. మంత్రులు ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో అయితే మంత్రులతో భేటీ, ముఖాముఖి. ఉద్యోగుల సమస్యలు తీరినట్టే ఈ మేరకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. చర్చలు ఎంతవరకు వచ్చాయి? సఫలమా? లేదా ఏమిటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఇది కేవలం ఒక హామీ మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నటువంటి ఒక బలమైన అడుగు అని మనం భావించవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమ సమస్యలకు ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్న తరుణంలో ఈ పరిణామం అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనిలో భాగంగానే రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి 21 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నేడు మంత్రుల కమిటీ ఒక అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన సమావేశాన్ని నిర్వహించబోతోంది. ఈ భేటీ ద్వారా ఉద్యోగుల మనోభావాలను నేరుగా తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ సమావేశంలో చర్చించబోయే అంశాల జాబితా చాలా పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా కొత్త వేతన సవరణ సంఘం పీఆర్సీ ఏర్పాటు చేయడము నుంచి కూడా గత ప్రభుత్వం నుంచి నిలిచిపోయినటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలు వరకు ప్రతి ఒక్క విషయం కూడా పైన కూడా లోతైన చర్చ జరగనుంది. పీఆర్సీ అనేది ఉద్యోగి జీతభత్యాలను నిర్ణయించే ఒక కీలక అంశం కాబట్టి దానిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. కేవలం ఆర్థికపరమైన అంశాలే కాకుండా ఉద్యోగుల సర్వీసు నిబంధనలు, పదోన్నతులు మరియు వారి యొక్క సామాజిక భద్రతకు సంబంధించి సంక్షేమ పథకాలపై కూడా ఈ యొక్క సమావేశంలో విస్తృతంగా చర్చించే అవకాశం అయితే ఉంది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని చాటి చెప్పేలాగా ఈ యొక్క చర్చలు సాగుతాయని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. గతంలోనే ఉద్యోగ సంఘాలు తమ న్యాయమైన డిమాండ్లను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వం ముందైతే ఉంచాయి. మొత్తం 23 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఈ యొక్క 23 డిమాండ్లలో జీతాల పెంపు, అలాగే పెన్షన్లు క్రమబద్ధీకరణ, హెల్త్ కార్డుల పనితీరు మెరుగుపరచడం వంటి సున్నితమైన అంశాలున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న మంత్రుల కమిటీ సమావేశం ఆ డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు వెలువరిస్తుందా లేదా అనే ఉత్కంఠత ఉద్యోగుల్లో అయితే నెలకొంది. ప్రతి ఉద్యోగి కుటుంబం భవిష్యత్తు ఈ యొక్క సమావేశంపైనే ఆధారపడి ఉంది అని భావిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు సచివాలయంలో జరిగేటటువంటి ప్రతి నిమిషం చర్చ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. అయితే ఈ యొక్క అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ పక్షాన అత్యంత కీలకమైన మంత్రులు హాజరు కాబోతున్నారు. ఆర్థిక శాఖపై పట్టు ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు ఈ యొక్క చర్చలలో అయితే పాల్గొనబోతున్నారు. అయితే ఇంతమంది మంత్రులు ఏకకాలంలో హాజరవుతున్నారంటే సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి ఈ యొక్క చిత్తశుద్ధి మనకు అర్థమవుతుంది. అలాగే వీరితో పాటుగా దాదాపుగా 10 ప్రభుత్వ శాఖలకు చెందినటువంటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మరియు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో భాగస్వాములు కానున్నారు. వీరు ఉద్యోగ సంఘాల ప్రతిపాదనల సాంకేతికంగా మరియు ఆర్థికంగా విశ్లేషించి వాటి అమలుకు ఉన్నటువంటి అంశాలను మంత్రులకు వివరిస్తారు. ముఖ్యంగా కొత్త వేతన సంఘం ఏర్పాటు చేయాలి అన్నటువంటి డిమాండ్లపై ఉద్యోగ సంఘం చాలా పట్టుబడుతుండడంతో ఉద్యోగులు ప్రస్తుత ధరలకు పెరుగుత ప్రస్తుత ధరల పెరుగుదలకు అనుగుణంగా వేతనాలు ఉండాలి అనేది వారు కోరుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వం నుండి ఒక స్పష్టమైన హామీని వారైతే ఆశిస్తూ ఉన్నారు. అయితే అలాగే ఈ యొక్క చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి ఈ మేరకు డీఏ బకాయిలు అంశం కూడా ఒక కొలిక్కి అయితే
రావాలని జెప్పేసి వాళ్ళు బలంగా కోరుతున్నారు. ఈ యొక్క బకాయిల వల్ల ఉద్యోగులు ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా ఒక కాలపరిమితి షెడ్యూల్ ప్రకటించాలని వారు కోరే అవకాశం అయితే ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సవాలుగా ఉన్నప్పటికీ ఉద్యోగంలో ఉద్యోగులలో ఉద్యోగుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ఏదో ఒక మధ్య మార్గాన్ని అన్వేషిస్తుందని అంచనా వేస్తూ ఉన్నారు. ఇక వివిధ శాఖల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగుల సర్వీస్ సమస్యలు కూడా తక్కువేమీ కాదండి. సో, పదోన్నతుల ప్రక్రియలో జాప్యం, అలాగే బదిలీల విధానం మరియు క్షేత్రస్థాయిలో వారు ఎదుర్కొంటున్నటువంటి ఇతర ఇబ్బందులను మంత్రుల కమిటీ ముందు అయితే ఉంచబోతూ ఉన్నారు. మంత్రులు మరియు అధికారులు యొక్క సమస్యలను ఒక్కొక్కటిగా పరిశీలించి వెంటనే పరిష్కరించదగ్గ సమస్యలను అయితే సమస్యలను వేరు చేసి వాటిపై తక్షణ నిర్ణయాలు అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఆర్థిక భారం లేని పరిపాలనాపరమైన సమస్యలను వెంటనే పరిష్కరించడం ద్వారా ఉద్యోగుల్లో నమ్మకాన్ని కలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్చల అనంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకవచ్చు. సో ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి ఈరోజు కీలక సమావేశం అయితే జరుగుతోంది. 21 ఉద్యోగ సంఘాలకు సంబంధించి 21 ప్రధాన డిమాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆర్థికేతర అంశాలు, ముఖ్యంగా పీఆర్సీ, ఐఆర్డీఏకి సంబంధించి, అలాగే 23 డిమాండ్లు గతంలో సమర్పించినటువంటి 21 డిమాండ్ల బదులుగా 23 డిమాండ్లను ప్రభుత్వం తన స్పష్టమైన వైఖరిని ప్రకటించనుందన్నమాట ఈరోజు. సో 10 శాఖల ఉన్నతాధికారులు హాజరై, అలాగే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సైతం ఈ యొక్క భేటీలో హాజరైతే కానున్నారన్నమాట. సో మొత్తానికి ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించి దీర్ఘకాలిక సమస్యలతో పాటు వెంటనే పరిష్కరించదగల సర్వీస్ అంశాలపైన కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. సో మొత్తానికైతే ఈ కీలక భేటీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఉద్యోగ పెన్షనర్స్ అంతా కూడా సర్వత్రా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దీనిపై మరింత అప్డేట్ రాగానే మన ఛానల్లో వీడియో రూపంలో అయితే అప్డేట్ అందిస్తాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.